దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. స్టూడెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి చర్చనీయాంశం నాయకత్వం. ఈ నాయకత్వం అనే పాఠం యూజీ లేదా డిగ్రీ సైకాలజీలో, సోషల్ సైకాలజీలో ఒక ముఖ్యమైన యూనిట్. అలాగే పీజీ సైకాలజీలో కూడా నాయకత్వం అనే అంశం ఉంది. ఈ నాయకత్వం అనేది నేటి యుగంలో చాలా ముఖ్యమైన అంశం. మన సమాజ ప్రగతికి కానీ, దేశ ప్రగతికి కానీ, సంస్థల అభివృద్ధికి కానీ నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. నాయకత్వం అంటే సహజంగా మనకు గుర్తు వచ్చేది గొప్ప గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు, దేశాధ్యక్షులు, అలాగే పరిశ్రమలు స్థాపించిన గొప్ప గొప్పవారు, ఇలాంటి వారు గుర్తు వస్తుంటారు. ఇది సహజం. అలాగే నాయకులు అనేవారు అన్ని చోట్ల ఉంటారు. కుటుంబంలో ఉంటారు, వీధుల్లో ఉంటారు, పాఠశాలలో ఉంటారు, కాలేజీలో ఉంటారు, ఆఫీసులో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. నాయకత్వం అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం. ఆ నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యక్తిగత అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి ఈ లీడర్షిప్ లక్షణాలు అనేది చాలా అవసరం. ఈ అంశాన్ని చర్చించడానికి నిష్ఠాతులు ఈరోజు మనతో ఉన్నారు. ఒకరు డాక్టర్ పద్మజ, వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. అలాగే మరొక విశిష్ట వ్యక్తి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఈ నాయకత్వం అనే అంశంలో అనేక అంశాలు మనం నేడు డిస్కస్ చేస్తాం. ఒకటి, నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, నాయకత్వం అంటే ఏమిటి, నాయకుల్లో ఉన్న రకాలు, నాయకుల యొక్క విశిష్ట లక్షణాలు, అలాగే ఈ నాయకత్వానికి సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రంలో అనేక పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. ఆ యొక్క సిద్ధాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఆ సిద్ధాంతాల గురించి కూడా నేడు చర్చిస్తాం. మొదట ఈ నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సమాజంలో కానీ, దేశానికి కానీ, ఫ్యామిలీకి కానీ, వీరికి దీని యొక్క ప్రాముఖ్యత అనేది మొదట మనం తెలుసుకున్నాం. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఈ నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది? మానవ జీవితంలో సామాజిక జీవితం అనేటటువంటిది ఒక విడదీయరానటువంటి భాగం. సామాజిక జీవనంలో నాయకత్వం అనేటటువంటిది ఒక అంతర్భాగం. అంటే ఒక చిన్న సమూహం నుంచి మొదలు పెడితే ఒక పెద్ద సంస్థ వరకు ఎక్కడైనప్పటికీ కూడా నాయకుని యొక్క పనితీరు, ఆలోచన విధానాన్ని ఆధారంగా చేసుకునే జీవనం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే ఏ సమాజంలో అయినప్పటికీ కూడా ఆ సమాజం యొక్క పురోగతి అనేటటువంటిది, ఆ సమాజంలోని వివిధ రంగాలకు నాయకత్వం వహించేటటువంటి నాయకుల యొక్క ఆలోచన విధానము, నాయకత్వ శైలిపై ఆధారపడి ఉంటుంది. కనుక
సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రంలో కానీ పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రంలో కానీ నాయకత్వం అనేటటువంటి టాపిక్ను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి చదవడం జరుగుతూ ఉంటుంది. సార్ ఇంకా కొద్దిగా వారు వెంకటేశ్వరరావు గారు చెప్పిన దానికి యాడ్ చేయడానికి, అసలు మన సోషల్ లైఫ్లో, మన సాంఘిక జీవనంలో కానీ, ఉద్యోగం చేసే చోట, సంస్థాగతమైనటువంటి జీవితంలో కానీ ఎక్కడైనా ఈ నాయకత్వం అనేది చాలా ముఖ్యమైన అంతర్భాగం. అది నియతమైనటువంటి సిట్యుయేషన్ సందర్భం కావచ్చు, అనియతమైనటువంటి సందర్భం కావచ్చు, ఫార్మల్ కావచ్చు, ఇన్ఫార్మల్ కావచ్చు. ఇన్ఫార్మల్ ఉదాహరణకి ఈ పిల్లలు, విద్యార్థులు ఉన్నారు, మీరందరూ కలిసికట్టుగా ఏదో ఒక విషయం గురించి చర్చించుకుంటున్నారు, ఒక నిర్ణయం తీసుకోవాలి మీరందరూ కలిసి. అదొక నాన్ ఫార్మల్ సిట్యుయేషన్ కదా. అందులో కూడా మీ చర్చల్లో భాగంగా ఒక లీడర్ ఉద్భవిస్తాడు అక్కడ. మీ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ, మీ అందరినీ కలగలుపుకుంటూ, ఒక మీ ఆలోచనలన్నింటినీ ఒక ప్రోధి చేసి ఏదో ఒక నిర్ణయానికి తీసుకొచ్చేట్టుగా ఎవరో ఒకళ్ళు లీడర్గా ఎమర్జ్ అవుతారు. అలాగే సంస్థాగతమైనటువంటి విషయాల్లో కానీ, ఉద్యోగ ధర్మాలు మనం నిర్వర్తించే చోట కానీ, లేదా పొలిటికల్, వారు చెప్పినట్టు ఇంతకుముందు పొలిటికల్గా కానీ, ఆర్గనైజేషనల్గా కానీ, ఎక్కడైనా ఏ సెటప్ అయినా కానీ ఒక సరైనటువంటి ఒక క్రమ పద్ధతిలో అక్కడ ధర్మం సాగించడం కోసం లీడర్లు అవసరం అవుతారు. పనిని, వాళ్ళ కృత్యాలని, నిత్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కానీ, ముఖ్యమైన నిర్ణయాలు కానీ, వీటన్నింటికీ కూడా లీడర్షిప్ బిహేవియర్ అనేది అవసరం అవుతుందండి. మీరు చెప్పినట్టు నాయకులు అనేవారు ఫార్మల్ లీడర్స్ మీరు చెప్పారు. ఫార్మల్ అంటే మన సంస్థలు ఉండేవారు కానీ, దేశాధ్యక్షులు కానీ, ఇలాంటి వారంతా ఫార్మల్ లీడర్స్, యూనియన్ లీడర్స్ ఇలాంటి వారు. అలాగే ప్రతి ఇంటిలో కూడా లీడర్లు ఉంటారు. పేరెంట్, తల్లిదండ్రులు కూడా నాయకులే. పిల్లలకు వారు నాయకులు అవుతారు. పిల్లలకు నాయకత్వ లక్షణాలను వాళ్ళు ప్రదర్శించినట్టయితే తల్లిదండ్రులు, వాళ్ళలో మంచి లక్షణాలు వస్తాయి. వారు భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా ఎదగడానికి అవసరం ఉంది. సో నాయకత్వ లక్షణాలు వీరు అన్నట్టు అది ఏదో నాయకులు అంటే ఏదో ఒక చోటనేదో ఫార్మల్ స్ట్రక్చర్లో ఉన్నారనేది కాదు. ప్రతి చోట నాయకులు అనే యొక్క అవసరం అనేది అయితే ప్రతి చోట్ల మనకుంది. కనుక ఆ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఈ నాయకత్వం అనే దానికి అనేక నిర్వచనాలు, అనేక అర్థాలు ఉన్నాయి. దాని గురించి నిర్వచనాలు, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టుగా నాయకుడు అనేవాడు రకరకాల కాంటెక్స్ట్లలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే వివిధ సందర్భాల లోపల నాయకత్వాన్ని మనం చూస్తాము. మేడం గారు చెప్పినట్టుగా అది ఫార్మల్గా ఉండొచ్చు, ఇన్ఫార్మల్గా ఉండొచ్చు. అంటే ఈ అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కనుక చూసినట్లయితే మనము నాయకుడు, నాయకత్వము అని డిఫైన్ చేయడం అనేటటువంటిది ఒక సింపుల్ ప్రాసెస్ కాదు, ఇది ఒక కాంప్లెక్స్ అన్నట్టు. అంటే ప్రపంచంలో అందరూ అంగీకరించేటట్లుగా ఒక యూనివర్సల్ డెఫినేషన్ అనేటటువంటిది ఇవ్వడం సాధ్యం కాదు మనకు. కాకపోతే స్థూలంగా నాయకత్వాన్ని నిర్వచించాలంటే గనక కొందరి అభిప్రాయం ప్రకారము, కొందరి నిర్వచనం ప్రకారము నాయకత్వం అని చెప్పేసి అంటే సంక్లిష్ట సమయాల లోపల సమస్యను పరిష్కరించడం కోసము చొరవ తీసుకునేటటువంటి వాడే నాయకుడు అని చెప్పేసి కొందరు నిర్వచిస్తారు. అంటే ఇతరుల చేత తాను ప్రభావితం కాకుండా ఇతరులను ప్రభావితం చేసేవాడు నాయకుడని కొందరు నిర్వచిస్తారు. మరికొందరు నిర్వచనం ప్రకారము ఇతరులకు ఒక నమూనాగా ఉండేటటువంటి వ్యక్తే నాయకుడు అని చెప్పేసి కొందరు అంటారు. మొత్తానికి మనకు ఏ నిర్వచనంలో తీసుకున్నప్పటికి కూడా ప్రధానంగా కనిపించేది ఏంటంటే నాయకుడు అన్నప్పుడు ఇతరులను ప్రభావితం చేయడము, తర్వాత ఒక లక్ష్యం దిశగా నడిపించడం అనేటటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఆ ప్రభావితం అనే సూత్రాన్ని మనం దానికి అగ్రస్థానం ఇచ్చేటైతే కొన్ని నిర్వచనాలు ఉన్నాయండి, అవి క్రోడీకరిస్తాయి. ఎంతోమంది చెప్తున్నటువంటి అనేక నిర్వచనాలని బేస్ చేసుకొని కానీ, దాన్ని ఇంప్రవైజ్ చేసి కానీ, ఉదాహరణకి రాబర్ట్ హౌస్ 2004లో ఆయన చెప్తాడు, లీడర్షిప్ ఎవరికి ఉంటుంది, ఎవరికైతే మోటివేట్ చేయగలిగిన శక్తి ఉంటుందో, వ్యక్తులకి ప్రేరణ కలిగించగలిగిన శక్తి ఉంటుందో, ఎవరైతే ప్రభావితం చేయగలరో మిగతా వారిని వాళ్ళ మాటల ద్వారా కానీ, వారి చేతల ద్వారా కానీ, తర్వాత మిగతా వాళ్ళు ఆ సంస్థ ఏదైతే ఉంటుందో దానికి తగిన విధంగా కాంట్రిబ్యూట్ చేయగలిగేట్టుగా, ఎఫెక్టివ్గా కాంట్రిబ్యూట్ చేయగలిగేట్టుగా ప్రభావితం చేయగల శక్తి ఉన్నవాడు నాయకుడిగా ఎమర్జ్ అవుతాడండి. ఇలాంటి కొన్ని డెఫినేషన్స్. అట్లాగే కేవలం ఒక సంస్థలోనే నాయకుడు అని ఎందుకు అనుకోవాలి? ఇందాక మనం చెప్పుకున్నాం, వివిధమైనటువంటి కాంటెక్స్లో రకరకాల సందర్భాల్లో రకరకాల నాయకత్వాలు మనం చూస్తాం. అలాగే ఒక గ్రూప్ ఏదైనా కానీ, అది 2 మనుషుల గ్రూపే కావచ్చు, 10 మంది మనుషుల గ్రూప్ కావచ్చు, ఆ గ్రూప్ ఏదైనా కానీ వాళ్ళకు కొన్ని లక్ష్యాలంటూ ఉంటాయి, కొన్ని గమ్యాలంటూ ఉంటాయి, ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఉత్సుకత ఉంటుంది. వీటన్నిటి వెనకాల ఉండేటువంటి శక్తి ఈ నాయకత్వం. వాటన్నింటినీ ఒక దరికి చేర్చి వాళ్ళని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి నాయకత్వానికి ఉంటుంది.
మీరు అన్నట్టు నాయకత్వానికి అనేక రకాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ఒక లాఫియర్ అనే సైకాలజిస్ట్ చెప్పేది ఏంటంటే, నాయకుడు అనేది వ్యక్తి కాదు, కొన్ని విశిష్ట లక్షణాల సమూహం అంటారు. దాని అర్థం అంటే లీడర్గా ఉన్న వారికి కొన్ని విశిష్ట గుణాలు ఉండాలి. అలాగే వెంకటేశ్వరరావు చెప్పినట్టు సమయంలో చొరవ తీసుకొని ఆ యొక్క దాన్ని సమస్యను పరిష్కరించేవారు అయితే ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఇతరులను ముందుకు నడిపించేవారు కూడా నాయకుడిగా పరిగణించబడతారు. అలాగే మరో అర్థం, ఈ నాయకుడు అనేవారు ఇతరులకు ఎగ్జాంపుల్ లేదా ఆదర్శవంతంగా ఉండాలి. లీడర్ బై ఎగ్జాంపుల్ అంటే ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు వారిని గొప్ప లీడర్లుగా భావించడానికి అవకాశం ఉంది. అలాగే నాయకత్వం ఇంతవరకు మనం నాయకత్వం యొక్క అర్థాలు ఇవన్నీ డిస్కస్ చేసాం. నాయకుల యొక్క అవసరం వివిధ ఆర్గనైజేషన్స్లో కానీ లేదా సమాజంలో కానీ వారి యొక్క అవసరం ఏమిటి? ప్రధానంగా 4 కారణాల వల్ల నాయకుడి యొక్క అవసరం ఉంటుందని చెప్పొచ్చు మనము. అంటే సామాజిక జీవనం లోపల ఒక సమూహంలో సమూహం అనేటటువంటిది ఒక చిన్న సమూహం నుంచి మొదలు పెడితే పెద్ద సంస్థ వరకు ఎక్కడైనప్పటికీ కూడా మనుషుల సమూహం అనేటటువంటిది ఒక యంత్రం లాంటిది కాదు, ఒక డైనమిక్ నేచర్ కలిగినటువంటిది గనక ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేటటువంటిది మనకు ఎప్పుడూ ఒక పరిపూర్ణత అన్నది ఉంటుంది అని చెప్పలేము మనము. అంటే ఒక ఇన్కంప్లీట్నెస్ అనేటటువంటిది చూడొచ్చు మనము, కొన్ని గ్యాప్స్ అనేటటువంటిది ఉంటాయి. సో ఆ ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేయాల్సినటువంటి అవసరం నిరంతరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నాయకుడి యొక్క అవసరం ఉంటుంది. ఒకటి అంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో ఉండేటటువంటి ఇన్కంప్లీట్నెస్ను కంప్లీట్నెస్ తీసుకురావడం కోసం, ఆ పరిపూర్ణతను తీసుకురావడం కోసం సందర్భానుసారంగా నాయకుడి యొక్క అవసరం పడుతూ ఉంటుంది మనకు. ఒకటి. తర్వాత రెండవది, రకరకాల కారణాల వల్ల బయటి పరిస్థితుల యొక్క ప్రభావము సంస్థ పైన పడతా ఉంటుంది, సమూహం పైన పడతా ఉంటుంది. దానికి తగ్గట్టుగా అడాప్టేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది సంస్థను. అంటే ఈ అడాప్టబిలిటీ కోసము ఇనిషియేషన్ తీసుకోవడానికి ఒక నాయకుడు అనేటటువంటి వాడు అవసరం పడతాడు. రెండవ కారణం. మూడవది ఏంటంటే, సంస్థలో ఉన్నటువంటి డిఫరెంట్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, వివిధ అంశాలు ఏవైతే ఉంటాయో, ఆ వివిధ అంశాలను సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోఆర్డినేషన్ యొక్క అవసరం పడతా ఉంటుంది నిరంతరం. ఆ కోఆర్డినేషన్ కోసము నాయకుడి యొక్క అవసరం ఉంటుంది. ఇక చివరిది, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కోసం మనుషులను పనిచేయించాల్సి ఉంటుంది, ఆ లక్ష్య సాధనా దిశగా ప్రేరేపించాల్సి ఉంటుంది. కాబట్టి అది నాయకుడు ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ ప్రధానంగా ఈ 4 కారణాల వల్ల ఏ సంస్థకైనప్పటికీ కూడా నాయకుడు అనేటటువంటిది ఒక తప్పనిసరి భాగం అనేటటువంటిది చెప్తూ ఉంటాం. ఇక్కడ నాయకుడి అవసరం ఎందుకు వస్తుంది అంటే అక్కడ కోఆర్డినేషన్ అవసరం అండి. ఇందాక వారు చెప్పినట్టు సమన్వయం చేసుకుంటూ ఎన్నో పనులని ముందుకు తీసుకెళ్ళగడం, ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళడం అనేది అక్కడ సంస్థ లక్ష్యమే అది. కాబట్టి దానికి తగ్గ లీడర్షిప్, ఆ కోఆర్డినేషన్తో పాటు ఫెసిలిటేషన్, మీకు కేవలం వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పడమే కాదు, ప్రతివారు ఇంకా బాగా పనిచేసేందుకు వీళ్ళు ఉపయుక్తంగా ఉండాలి. అందుకు కూడా లీడర్షిప్ అవసరం అవుతుంది. అవసరమైతే ట్రైనింగ్, అవసరమైతే కోచింగ్, అవసరమైతే టీచింగ్, ఈ అన్ని చోట్ల కూడా ఆయా సందర్భాలని బట్టి, ఆయా వ్యక్తుల్ని బట్టి లీడర్షిప్ అవసరం అవుతుందండి. ఓకే, నాయకులకు విశిష్ట లక్షణాలు అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క విశిష్ట లక్షణాల కంటే ముందుగా నాయకులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, నాయకులు నిర్వహించాల్సిన విధులు ఉంటాయి. అది కూడా ఫార్మల్ స్ట్రక్చర్లో కదా చూసినట్టయితే ఒక ఆఫీసులో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, పొలిటికల్గా కానీ వారికి ప్రధానంగా కొన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల గురించి వెంకటేశ్వరుడు తెలియజేస్తారు. అది స్థూలంగా చెప్పాలంటే ఆర్గనైజేషన్ యొక్క ట్రాన్స్ఫర్మేషనే ప్రధానమైనటువంటి బాధ్యత నాయకుడికి. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటటువంటి క్రమం లోపల ఒక విజన్ అనేటటువంటిది ప్రధానమవుతుంది. అంటే నాయకుడు సంస్థకు ఒక విజన్ అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ విజన్ను చేరుకోవడానికి, అంటే నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను తయారు చేసి ఆ లక్ష్యాల దిశగా సంస్థలో ఉన్నటువంటి సభ్యులను అందరినీ కూడా మొబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మొబిలైజ్ చేసేటటువంటి క్రమం లోపల లక్ష్యాలను సమర్థవంతంగా చేరాలి అని చెప్పేసి అంటే సభ్యులను ఎంపవర్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది, సాధికారిత సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది సభ్యుల మధ్యలో. అంటే వారికి అవసరమైనటువంటి నైపుణ్యాలను కావచ్చు, పరిజ్ఞానాన్ని కావచ్చు అందించుకుంటూ
పని చేసేటటువంటి క్రమం లోపల ఆ చేసేటటువంటి పని చాలా మీనింగ్ఫుల్గా, పర్పస్ఫుల్గా సభ్యులకు కనిపించాల్సి ఉంటుంది. అంటే ఒక అర్థాన్ని, ప్రయోజనాన్ని సభ్యుల ముందు పెట్టి లక్ష్య సాధనా దిశగా వారిని నిరంతరం ప్రేరేపించుకుంటూ సమస్త పరివర్తనకు దోహదం చేయడమే నాయకుడి యొక్క ప్రధానమైనటువంటి విధి. ఇన్ అడిషన్ టు మన వెంకటేశ్వరరావు గారు చెప్పిన దానికి ఇంకా కొంత యాడ్ చేస్తానండి. నేను ముఖ్యంగా ఒక సంస్థాగత దృక్కోణంలో చూసేట్టయితే కనుక 2 రకాల ఫంక్షన్స్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే స్లైడ్లో చూపిస్తున్నాను. అది నేను 2 రకాల ఫంక్షన్స్ అండి. మొట్టమొదటిది టాస్క్ ఫంక్షన్ అందాం. టాస్క్ ఫంక్షన్ అంటే ఆ కృత్యం ఏదైతే ఉంటుందో, వాళ్ళు చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి విధులు. ఒక లీడర్ ఒక పాలసీ మేకర్గా ఉండగలగాలి. ఒక లీడర్ ఒక ప్లానర్గా, అంటే చాలా ముందు చూపుతోటి, ఇందాక వారు చెప్పారు విజనరీ, ఒక విజన్ పెట్టుకుని భవిష్యత్తును గురించిన స్పష్టమైనటువంటి దృష్టి ఒకటి పెట్టుకుని, దృక్కోణం పెట్టుకుని ప్లాన్ చేయగలగాలి. వివిధ వ్యక్తుల మధ్య కోఆర్డినేషన్ చేయగలగాలి. ఒక ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ చేయాలి. ఒక నిపుణుడై ఉండాలి, ఎక్స్పర్ట్. ఒక గ్రూప్ రిప్రజెంటేటివ్, వీళ్ళ ఆలోచనలేంటి, వీళ్ళ అవసరాలేంటి, వీళ్ళ ఉద్దేశాలేంటి అని అర్థం చేసుకునే ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధిగా ఉండగలగాలి. ఒక కంట్రోలర్గా ఉండాలి. అవసరం ఎంతవరకు అవసరం ఈ విధులు, ఇవి ఎంత మేరకి ఏ పరిధిలో వీళ్ళు చేయాల్సి వస్తుంది అనేది. అలాగే వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి బహుమానం రావాలి, ఎక్కడ వాళ్ళకి రివార్డ్ రావాలి, ఎక్కడ వీళ్ళకి అవసరం లేదు అనేది వాళ్ళకి తెలియాలి అనేది కూడా. సో ఇవన్నీ కూడా టాస్క్ ఫంక్షన్స్ కిందకు వస్తాయండి. రెండో విధి ఏంటంటే మెయింటెనెన్స్ ఫంక్షన్స్. మెయింటెనెన్స్ ఫంక్షన్స్ కూడా ముఖ్యమైనవే. మళ్ళీ మీరు ఈ స్లైడ్లో చూసేట్టయితే ఒక ఆర్బిట్రేటర్, ఒక మీడియేటర్, వ్యక్తుల మధ్య కానీ పనుల మధ్య కానీ సరైన మీడియేషన్, ఒకళ్ళతో ఒకళ్ళకి ఏమేం మాట్లాడాలో మాట్లాడి వాటిని డెలిగేట్ చేయగలగాలి. తనే ఒక ఉదాహరణగా, ఒక ఐడియల్గా కనిపించగలగాలి. అట్లాగే ఆ గ్రూప్ మొత్తం తను ఒక సింబల్గా భావించాలి. ఈ లీడర్కి మనం చెప్తే కనుక మనకి సంతోషంగా ఉంటుంది, మనకి పనులు అవుతాయి అనేటువంటి ఒక సింబల్. అట్లాగే ప్రతి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీకి, బాధ్యతకి ఇతనే ఒక ప్రతిబింబంగా ఉండాలి. అలాగే ఒక ఐడియాలజిస్ట్, వాళ్ళకి ఐడియల్స్ అనేవి వాళ్ళలో ఉన్న స్పష్టతను తీసుకురావడానికి పనిచేయాలి. అవసరమైతే ఒక ఫాదర్గాను ఉండాలి, ఒక స్కేప్ గోట్గాను కూడా ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక నాయకుడి విధులలో అంతర్భాగం అయిపోతాయి. ప్రత్యేకంగా నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అది కాదు. ఇవన్నీ కూడా ఆయన విధుల్లో, ఒక నాయకుడి విధుల్లో అంతర్భాగాలే. విధులు ఉన్నప్పుడు చాలా విస్తృతంగా ఉంటాయి. ఏదో 2, 3, 5, 10 చెప్పడానికి లేదు. ఇవి చాలా విస్తృతంగా ఉంటాయి. అనేక విధులు మనం బాధ్యతలు చర్చించాం. మరొక విధి ఏమనంటే చేయవలసినది, ఒక నాయకులుగా ఉన్నవారు సంస్థలు కానీ ఎక్కడైనా సరే అక్కడ ఉన్న సమస్యలు ఏదో గుర్తించగలగాలి. దే షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాబ్లమ్స్. ఆ సమస్యలు గుర్తించడంతో పాటు ఆ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుండాలి. అవి సంస్థాగత సమస్యలు కావచ్చు, ఆ యొక్క సిబ్బంది మనుషుల యొక్క వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఏదైనా సరే వారిలో ఉన్న ఆ సమస్యతో ఉన్నట్టయితే సహజంగా అక్కడ యొక్క పనితీరు వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ లీడర్గా ఉన్నవారు సమస్యలను గుర్తించాలి, వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలి. సో ఇలాగ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే అనేక విధులు ఉంటాయి. ఇక విధులతో పాటు కొన్ని ఒక లీడర్ అన్న తర్వాత కొన్ని విశిష్ట గుణాలు ఉండాలి. ఆ విశిష్ట గుణాలు ఉన్నట్టయితే వాడు లీడర్గా అనడానికి అవకాశం ఉంటుంది. అవి కొన్ని నేర్చుకునేవి ఉంటాయి, కొన్ని సహజసిద్ధంగా వచ్చేటి గుణాలు కొన్ని ఉంటాయి. ఆ యొక్క ఏ గుణాలు ఉన్నాయి, ఆ యొక్క లక్షణాలు ఏంటి అనే అంశం కూడా నేడు చర్చించవలసిన ముఖ్యమైన అంశం అది. పద్మజ మేడం గారు, ఈ లీడర్కు ఉండే విశిష్ట లక్షణాలు ఏంటి? లీడర్ నాయకుడు అనేసరికి మనం కొన్ని లక్షణాలని మనము కోరుకుంటాము, వాళ్ళు ప్రదర్శించాల్సి వస్తుందండి. ముఖ్యంగా మనం ఒక సంస్థ దృక్కోణంలో చూసేట్టయితే, ఒక పని చేసే ఉద్యోగ నిర్వహణ దృష్టిలో చూసేట్టయితే కనుక రకరకాల సందర్భాలు ఉంటాయి. ఇందాక మీరును వెంకటేశ్వరరావు గారు రిపీటెడ్గా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. సందర్భాలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు. పనిచేసే వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. ఏది ఏమైనా అలాగే ఆయన కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్. ఎలాంటి సందర్భమైనా, ఎటువంటి పరిస్థితినైనా, ఎలాంటి వ్యక్తులనైనా ముందుగా తను వాళ్ళకి అనుకూలంగా అర్థం చేసుకొని, వాళ్ళని సానుకూలంగా అర్థం చేసుకొని అడాప్ట్ అవ్వగలగడం, అక్కడ పరిస్థితికి అనుగుణంగా తనని తాను మలుచుకోగలగడం. అలాగని చెప్పి పూర్తిగా వాళ్ళ దోవలోకి వెళ్ళమని కాదు ఇక్కడ అర్థం. మలుచుకోవడము అంటే సందర్భానుసారంగా తనని తను ప్రదర్శించుకోగలగడం, అక్కడ తన శక్తి సామర్థ్యాలని ప్రదర్శించుకోగలగడం. అలాగే సోషల్ సిచ్యుయేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ దానికి అలర్ట్నెస్ చూపించడం.
వీళ్ళలో ఆ చతురత కానీ ఆ ఉత్సాహం కానీ చూపించడం. అలాగే మీరు ఇందాక మెన్షన్ చేశారు కోఆపరేటివ్, అందరితోటి సహకారపూర్వకంగా ప్రవర్తించడము, డెసిషన్స్ తీసుకోగలగడం, నిర్ణయాత్మకంగా ఉండగలగడం. తర్వాత ఈ వ్యక్తి మీద మేము ఆధారపడచ్చు అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వగలగడం, డిపెండబుల్ పర్సనాలిటీ. అట్లాగే అసర్టివ్గా ఉండడం, అవసరమైనప్పుడు దృఢంగా వ్యవహరించడం, ఎక్కడ ఎలా వ్యవహరించాలో అలా దృఢంగా వ్యవహరించగలగడం. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒకటే విషయం ఒకటే విధంగా ఉండాలి. అంటే ఈ నిమిషాన్ని ఒక రకంగా ఉండి ఏమో నెక్స్ట్ మినిట్లో ఎట్లా ఉంటాడో ఈయన మనకి తెలియదు, ఈయన మూడ్స్ మనం చెప్పలేము అన్న విధంగా కాకుండా ఒక స్వభావాన్ని కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా తన ఆలోచనలని, నిర్ణయాల్ని, తన వ్యక్తిగత స్వభావాన్ని చూపించగలగడం. అలాగే నిపుణుడై ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, విజ్ఞానం కనిపించాలి, ప్రదర్శించబడాలి. అసలు మనం ఒక లిస్ట్ ఆఫ్ ట్రేట్స్ చూసుకుంటే కనుక, ఈ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే కనుక అండి, మనకి రకరకాల పుస్తకాల్లో రకరకాల పరిశోధకులు, ఎంతోమంది పరిశోధకులు క్రోడీకరించి చాలా విస్తృతంగా చెప్పారండి. మీరు చూడొచ్చు, ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు ఎన్ని రకాల ట్రేట్స్ గురించి మాట్లాడతారు, ఎన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడతారు. ట్రేట్స్ గురించి కొద్దిసేపట్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ముందుగా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక ఎగ్జాస్టివ్ లిస్ట్ చూస్తున్నారు, ఎంత పెద్ద లిస్ట్ ఉందనేది. ఇవన్నీ కూడా నాయకుడిలో కోరుకునే లక్షణాలే. ఇవి ఉండాలి అని కోరుకుంటారండి. ఆర్గనైజేషన్ని ఒక సరిగ్గా దాన్ని నిర్మాణాత్మకంగా వ్యవహరించగలగడం దగ్గర నుంచి మంచి కమ్యూనికేషన్ దాకా ఎన్నో రకాల లక్షణాలు అందులో ఆయన భాగంలో అంతర్భాగమై ఉంటాయి, ఆయన వ్యక్తిత్వంలోనూ ప్రవర్తనలోనూ. లక్షణాలు ఇంకా ఏమైనా మీరు చెప్పగలరు? డాక్టర్ పద్మజ గారు చెప్పినటువంటి లక్షణాలకు తోడుగా ఇంకొన్నిటిని మనం చెప్పాలంటే గనక, నాయకుడు అనేవాడు సంక్లిష్ట సమయాల లోపల చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఇనిషియేషన్ నేచర్ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది లక్షణాంశాల లోపల. అంటే చొరవ తీసుకోగలగడము. తర్వాత ఒక సంస్థను నడిపించేటప్పుడు అనేక సందర్భాల లోపల రొటీన్ విధానాలకు భిన్నంగా, అంటే స్టీరియో టైపు విధానానికి భిన్నంగా కొత్త తరహా లోపల నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అలాంటప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం, అంటే స్టీరియో టైప్ థింకింగ్ నుంచి బయటికి రావడానికి అవసరమైనటువంటి ధైర్యం కూడా నాయకుడికి అవసరం అన్నట్టు. చొరవ అవసరము. వాటితో పాటు తీసుకోవడానికి అవసరమైనటువంటి ధైర్యం కూడా ఉండాలి, ధైర్య సాహసాలు కూడా ఉండాలన్నట్టు. తర్వాత నాయకుడు అనేటటువంటి వాడు తన సంఘంలో లేకుంటే తన సమూహంలో లేకుంటే తన సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంపతి అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటిది. అంటే ఒక సహానుభూతి అనేటటువంటిది కూడా నాయకుడి లోపల ఉండాలి. అంటే మిగతా సభ్యులు ఏ సందర్భం లోపల ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధమైనటువంటి ఫీలింగ్ను, ఆ అనుభూతిని తను కూడా చెందగలగాలి. అంటే ఎంపతి అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి లక్షణాంశంగా మనం చెప్పొచ్చు. అదే రకంగా సభ్యులు అనేక రకాలుగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేటటువంటిది రకరకాల రూపకంగా వస్తూ ఉంటుంది సంస్థ లోపల. కాబట్టి నిజాయితీగా వాళ్ళ కంట్రిబ్యూషన్ను అప్రిషియేట్ చేయగలిగేటటువంటి లక్షణం కూడా ఉండాలి నాయకుడి లోపల. అప్రిషియేషన్ అంటే వాళ్ళను అభినందించగలగాలి నాయకుడు అన్నటువంటి వాడు. తర్వాత ఏ సమయంలో అయినప్పటికీ కూడా నాయకుడు తనలో ఉన్నటువంటి ఈ పేషెన్స్ను, అంటే ఓపిక, సహనము కోల్పోకుండా సంక్లిష్ట సమయాలు ఎదురైనప్పటికీ కూడా తన సాధారణ ప్రవర్తననే ఆ సమయంలో చూపగలగాలన్నట్టు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కనుక నాయకుడికి ఎమోషనల్ మెచ్యూరిటీ అనేటటువంటిది బాగుండాలి. అంటే ఈ ఉద్వేగపరమైనటువంటి పరిపక్వత అనేటటువంటిది నాయకుడి లోపల ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఒక ప్రధానమైనటువంటి లక్షణం. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నాయకత్వానికి సంబంధించి మనకు ఇతరులతో అనేక విషయాలు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కమ్యూనికేట్ చేసేటటువంటి సందర్భాల లోపల కూడా సంఘంలో ఉన్నటువంటి ఆ సభ్యుల యొక్క స్థాయికి తగ్గట్టుగా తాను కమ్యూనికేట్ చేయగలగాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి, అంటే ఏ స్థాయి వ్యక్తులతోనూ తాను కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఆ స్థాయికి తాను దిగి ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్ అందించగలగాలి. సో ఇవి ప్రధానమైనటువంటి లక్షణాంశాలుగా మనం తీసుకోవచ్చు. ఈ లక్షణాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. మరో ముఖ్యంగా ఇవన్నీ మనం లక్షణాలన్నీ బేసిక్గా మనం ఆలోచించినట్టయితే మౌలికమైన లక్షణాలు కొన్ని నాయకత్వానికి అవసరం అనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ మౌలికమైన గుణాలు ఏంటి? ట్రైట్స్. ఈ మౌలికమైన డాక్టర్ ప్రయత్నం చేయగలరు. మౌలికమైన అంశాలు ఏమిటి నాయకత్వానికి? మనం మౌలిక అంశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు
నాకు మిగతా సిద్ధాంతాలు కూడా గుర్తుకొస్తున్నాయండి. మౌలికాంశాల గురించి మాట్లాడుకుందాము, అది కూడా చెప్దాము. దాంతో పాటుగా ఇంకా కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి. బహుశా ఒకదాని తర్వాత ఒకటి మీరు మమ్మల్ని నడిపిస్తారేమో, మీరు సూత్రధారి కాబట్టి. మౌలికాంశాలు ఎంతో కాలం నుంచి వీటి గురించినటువంటి రకరకాల పరిశోధనలు జరిగినాయండి. ఎప్పుడో 1940ల నుంచి కూడా ఈ ట్రేట్స్ గురించి, మీరు అడుగుతున్నటువంటి లక్షణాంశాలు, మౌలికాంశాలు, విశిష్ట గుణాలు, వీటి గురించినటువంటి పరిశోధనలు ఎంతో జరుగుతున్నాయండి. అలాంటి కొన్ని వాటికంటే ముందు గ్రేట్ మ్యాన్ అప్రోచ్ అని ఒకటి ఉండేది. ఏంటంటే బాగా గొప్ప వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు కొంతమంది, గ్రేట్ మెన్ అండ్ విమెన్, స్త్రీలు పురుషులు, చాలా గొప్ప గొప్ప వాళ్ళని గురించి పరిశోధించి వాళ్ళల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, అలాంటివి మనం నేర్చుకుంటే కనుక అవి కూడా మనలో అంతర్భాగం చేసుకుంటే గ్రేట్ మ్యాన్ అప్రోచ్ అంటారు దాన్ని. అలా కనుక మనలో ఒక అంతర్భాగంగా చేసుకుంటే మనం కూడా నాయకత్వం మెరుగుపరుచుకోవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతం. ఇకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ మౌలికాంశాలు అంటే ఎన్నో కొన్ని ట్రేట్స్ని ఐడెంటిఫై చేశారండి, వాటిని గుర్తించారు. ముఖ్యంగా ఒక సమర్థవంతమైన నాయకత్వం అనేది చాలామంది నేను నాయకుడనే చెప్పుకుంటారు, కానీ సమర్థుడైన నాయకుడు అనేసరికి కొన్ని లక్షణాంశాలని, కొన్ని విశిష్టాంశాలని గుర్తిస్తారండి. ఎన్నో పరిశోధనలని క్రోడీకరించి చూస్తే మళ్ళీ ఇందులో ఇప్పుడు నేను చూపబోతున్నటువంటి 5 ముఖ్యాంశాలని కొంతమంది మాట్లాడతారండి. మీరు ఒకసారి ఈ స్లైడ్ వైపు కనుక చూస్తే మీరు మొట్టమొదటిది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక సమూహాన్ని నిర్మించగలగడము, దాన్ని మెయింటైన్ చేయగలగడం, దాన్ని బాగా మెయింటైన్ చేయగలగడం. సో బిల్డింగ్ అన్ ఎఫెక్టివ్ టీమ్, ఒక సమర్థవంతమైనటువంటి సమూహాన్ని, గ్రూప్ని, టీమ్ని వాళ్ళు బిల్డప్ చేయగలగడం. అట్లాగే ఎంపతి గురించి మాట్లాడారు ఇందాక వెంకటేశ్వరరావు గారు. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ముందు అవతల వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటాడు. వినడం అనేది మనసు పెట్టి వినాలి. కేవలం వినాలి కాబట్టి వినడం కాకుండా మనసు పెట్టి వింటాడు, జాగ్రత్తగా వింటాడు, అర్థం చేసుకోవడానికి వింటాడు, అర్థం చేసుకుంటాడు. వినదాన్ని బట్టి అవతల వ్యక్తి షూస్లోకి తను వెళ్ళగలిగి, అవతల వ్యక్తి పాత్రలోకి తను చొరబడగలిగి, అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అనేది అర్థం చేసుకుంటాడు. వినడం అనేది కేవలం మాటలకే కాదు, అతనిలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని చర్మచక్షువులతో మాత్రమే కాదు, మనసుతో కూడా వింటాడు. కేపబిలిటీ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్. ఎన్నోసార్లు నాయకుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి నిర్ణయాత్మకమైనటువంటి ధోరణి వ్యక్తిలో ఉండాలి. అలాగే చాలామంది పనిచేస్తారు. ఒక సంస్థాన తర్వాత ఎంతోమంది ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తుంటారు. ఇందులో కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు. ఉండగలగాలి అంటే, ఇందులో మంచి వాళ్ళని అట్టిపెట్టుకోగలగాలంటే దానికి తగినటువంటి విశిష్ట గుణాలు కొన్ని ఉండాలి. అలాంటి విశిష్ట గుణాలు, అటువంటి సామర్థ్యాలు కలిగి ఉంటాడు మంచి నాయకుడు, ఎఫెక్టివ్ లీడర్, సమర్థుడైనటువంటి నాయకుడు. అట్లాగే తన చుట్టూ తనకి సరైన సలహాలు ఇచ్చి, తనకి సరైన మార్గదర్శకత్వం చేసి, తన్ని సరిగ్గా ప్రవర్తించడానికి దోహదపడేటువంటి మంచి సమూహాన్ని తన చుట్టూ ఉంచుకుంటాడు. అంతేగాని భజన పరుల్ని అలాంటి వాళ్ళని కాదు. సో గుడ్ పీపుల్, గుడ్ లిసనింగ్, బిల్డింగ్ ఎ గుడ్ టీమ్, ఇవన్నీ కూడా విశిష్టాంశాల్లో చాలా ప్రాముఖ్యత కలిగినాయండి. అవి కాక ఇప్పుడు నేను చూపించబోయే స్లైడ్ ఒకసారి చూడండి. ఇందులో ఉన్నటువంటి పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్స్ అని అంటాము. అందులో మీరు చెప్పినటువంటి ట్రేట్స్, మీరు అడిగినటువంటి ట్రేట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, భౌతికమైనటువంటి లక్షణాల దగ్గర నుంచి పర్సనాలిటీ, ఉదాహరణకి వాళ్ళకి తగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఫిజికల్ స్టామినా ఉండగాలి, తట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. పర్సనాలిటీ, వ్యక్తిత్వ ధోరణి, అందులో భాగంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, నిజాయితీ, తర్వాత ఉత్సుకత, అలాగే నేను లీడ్ చేయగలను అనేటువంటి కోరిక, అట్లాగే స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం. తర్వాత సోషల్ క్యారెక్టరిస్టిక్స్, సామాజికమైనటువంటి లక్షణాంశాలు, సోషబుల్గా ఉండాలి, నలుగురిలో కలిసిపోయే విధంగా ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుండాలి, మిగతా వాళ్ళతోటి పరస్పర వ్యవహార తీరు బాగుండాలి. అట్లాగే వాళ్ళకి సహకరించాలి, ఎబిలిటీ టు ఎన్లిస్ట్ కోఆపరేషన్, మిగతా వాళ్ళు తనకి సహకరించేట్టుగా చేసుకోవాలి, తను ఇంకొకళ్ళకి సహకరించాలి. అలాగే కొంత చతురత కూడా ఉండాలి, వివేకం కూడా ఉండాలి, డిప్లొమసీ ఉండాలి, అవతల వాళ్ళని ఏ రకంగా నేను కమ్యూనికేట్ చేయగలను అనేటువంటి డిప్లొమసీ ఉండాలి, ఎలా వాళ్ళని ఒప్పించగలను అనేటువంటి ఆలోచన విధానం ఉండాలి, సరైనటువంటి విద్య ఉండాలి, ఎడ్యుకేషన్, సరైనటువంటి విద్య ఉండాలి, తర్వాత చాలా తొందరగా అవతల వాళ్ళని రీచ్ అవ్వగలిగే శక్తి ఉండాలి. ఇంటెలిజెన్స్, ఎబిలిటీ, మనం ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, ఇంటెలిజెన్స్ అనేది వీటి విషయంలో కూడా ముఖ్యమే. ఆ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి? సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగిన, తీర్పు ఇవ్వగలిగిన, ఆలోచించగలిగినటువంటి జడ్జ్మెంటల్ కెపాసిటీ ఉండాలి, డెసిసివ్నెస్ ఉండాలి, నిర్ణయాత్మక ఆలోచన విధానం ఉండాలి, సరైనటువంటి నాలెడ్జ్ ఉండాలి,
తర్వాత కాగ్నేటివ్ ఎబిలిటీ అంటే తొందరగా కాన్సెప్ట్ ఫామ్ చేసుకోగలగాలి, ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలిగే వివేచన ఉండాలి. ఇవన్నీ కూడా కాగ్నేటివ్ కెపాసిటీస్ బాగుండాలి. ఇకపోతే వర్క్ రిలేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి. ఉదాహరణకి సాధించాలి అనే తపన, డ్రైవ్ ఏదైతే ఉందో అది ఉండాలి. అట్లాగే మనం ఏది చేసినా అద్భుతంగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ఎక్సలెంట్గా చేయాలి అనేటువంటి కోరిక ఒకటి ఉండాలి. తర్వాత ఏ గమ్యమైతే పెట్టుకుంటాడో, ఏ లక్ష్యమైతే పెట్టుకుంటాడో దాన్ని రీచ్ అయి తీరాలి, నేను అది సాధించి తీరాలి అనేటువంటి తపన తాపత్రయం ఉండాలి. అందులో నిజాయితీ ఉండాలి, అందులో అందులో పూర్తిగా ఇమిడిపోవడం ఉండాలి ఆ లక్ష్య సాధన దిశగా. అట్లాగే ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయి, ఇందాక చాలా బాగా చెప్పారు వెంకటేశ్వరరావు గారు, ఉద్వేగాత్మకమైనటువంటి వివేకం, ఆ వివేకం ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ఎవరైనా మెప్పుకోలు ఎదురైనప్పుడు అతిగా పొంగిపోకుండా, అతి కుంగుబాటు అతి పొంగిపోవడము లేకుండా ఇమోషనల్గా, ఉద్వేగపరంగా ఒక విధమైనటువంటి తులనాత్మక ధోరణి, ఒక బ్యాలెన్స్ ఉండాలి. దాన్ని పరిస్థితిని తను ఎదురొడ్డగలను, అట్లాగే అధిగమించగలను అనేటువంటి ధైర్య సాహసాలు ఉండాలి. ఇవన్నీ కూడా లక్షణాంశాలేనండి. ఇన్ని రకాలుగా మనం లక్షణాంశాల గురించి మాట్లాడుకోవచ్చు నాయకత్వంలో. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నాయకత్వాన్ని గురించి మనం చర్చిస్తున్నాం. మీకు సందేహాలు కానీ ఇంకా అదనంగా సమాచారం మీరు తెలుసుకోవాలని ఏదన్నా ఉత్సాహం ఉన్నట్టయితే మీరు చెప్పే ఫోన్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను, వీరికి కాల్ చేయండి. 040-270-31431. మరొక నెంబర్ 040-270-31432. మరో నెంబర్ 270-31433. ఈ నెంబర్స్ మీరు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు కానీ అదనపు సమాచారాన్ని కానీ మీరు తీసుకోవచ్చు. మేడం, మీరు చెప్పారు ఇప్పుడు విశిష్ట లక్షణాల్లో ఇది చెప్పారు, ఇంటెలిజెన్స్ అనేది చెప్పారు. ఇంటెలిజెన్స్ కూడా చాలా ప్రధానమైన గుణం అది. ఇంటెలిజెన్స్లో కూడా రైట్. హలో గుప్తా అండి, చెప్పండి. హలో మాట్లాడండి. హలో, ఐఎమ్ సర్వేష్ గుప్తా అండి. ఓకే, హలో మాట్లాడండి. సర్వేష్ గుప్తా అండి. హలో మాట్లాడండి, మీరు చెప్పండి. We are able to hear you. Please go on. సార్, నేను నా ప్రశ్న ఏంటంటే, ద పర్సన్ హూ లీడ్స్ ద పీపుల్ ఈజ్ లీడర్. ద పర్సన్ హూ లీడ్స్ ద పీపుల్ ఈజ్ ద లీడర్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ద పర్సన్ హూ ఈడ్స్ ద పీపుల్ ఈజ్ ద లీడర్. ఇప్పుడు ఎందుకు అంటే జనాలను పదవిని కూర్చోండి ఈటింగ్ తినడానికి వస్తున్న కన్సోలిడేటెడ్ ఫండ్ కానీ, కంటెంజెన్సీ ఫండ్ కానీ, పబ్లిక్ అకౌంట్ మనకి ఉంది కదా. ద పర్సన్ హూ ఈజ్ ద పీపుల్, జనాల తినడానికి వస్తున్నారు కదా, దానికి ఈ అప్డేట్ ఎందుకు కాదు, సిస్టమ్ ఎందుకు అప్డేట్ కాదు? ఓకే రాజ్యాంగం. ఓకే, రైట్. వెంకటేశ్వర గారు చెప్పండి. చాలా మీరు అడిగినటువంటిది చాలా ఆసక్తికరంగా ఉందండి. అయితే ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, నాయకత్వం పైనటువంటి జరిగినటువంటి రకరకాల పరిశోధన లోపల సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రంలో కావచ్చు, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రంలో కావచ్చు, లేకుంటే ఇతర సామాజిక శాస్త్రాల్లో కావచ్చు, మేనేజ్మెంట్ స్టడీస్లో కావచ్చు, నాయకుడుగా గుర్తింపబడేటటువంటి వ్యక్తి ఇతరులను ప్రభావితం చేయడము, వాళ్ళను తన నిర్ణయానికి అనుకూలంగా ముందుకు తీసుకుపోవడం ప్రధానమండి. అది దాన్ని మీరు ఈల్డింగ్ అంటారా, లేకుంటే యాక్సెప్టింగ్ అంటారా, రకరకాల పేర్లు మనం ఏమైనా చెప్పొచ్చు. కానీ అంటే ఒక విషయాన్ని ప్రజల ముందు పెట్టి, అంటే సభ్యుల ముందు పెట్టి, సభ్యులు దాన్ని పాటించేటట్లుగా, తర్వాత తను ఏ డైరెక్షన్లో వాళ్ళని తీసుకుపోవాలనుకుంటాడో ఆ డైరెక్షన్లో తీసుకుపోవడం అనేటటువంటిది నాయకత్వానికి సంబంధించినటువంటి అతి ప్రధానమైన లక్షణం. తర్వాత నాయకత్వం అనేటటువంటిది ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలని లేదు, మనకు అది నెగిటివ్ కూడా కనిపించవచ్చు నాయకత్వం అనేటటువంటిది. అంటే ఇప్పుడు మనకు ఒక స్టూడెంట్స్ యొక్క సమూహం ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్ మధ్యలో ఒక నాయకుడు అవసరమవుతాడు మనకు. తర్వాత ఏదైనా ఒక టెక్నికల్ గ్రూప్ ఉన్నప్పుడు దాన్ని లీడ్ చేయడానికి ఒక నాయకుడు అవసరమవుతాడు. ఎట్ ద సేమ్ టైము ఏదైనా ఒక డిస్ట్రక్టివ్ పర్పస్ కోసం పనిచేస్తున్నటువంటి సమూహానికి కూడా నాయకుడు ఉండడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి సందర్భం ఏదనేటటువంటిది మనకు ప్రధానమైనటువంటిది. సమూహంలో ఉన్నటువంటి సభ్యులను ఎట్లా ముందుకు తీసుకుపోతున్నాను అనేటటువంటిది ప్రభావవంతమైనటువంటి నాయకత్వాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మనం దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గుప్తా గారు, మీరు మాట్లాడిన వాటిల్లో మరో ఫోన్ కాల్ ఉంది మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి మా.
సార్ అది నాది ఒక ఓన్లీ స్మాల్ డౌట్. లీడర్షిప్ క్వాలిటీస్ కావాల్సింది ఏంటండి? సార్ లీడర్షిప్ క్వాలిటీస్ లో కావాల్సింది ఫిజికల్లీ పర్సనాలిటీతో పాటు మీరు చెప్పిన skills. చాలా మటు వాళ్ళను ఫిట్నెస్ ఓకే, రైట్. మీరు చెప్తున్నది నాయకులుగా ఉండేవారి యొక్క ఫిజికల్ అంటే శరీర నిర్మాణం యొక్క వ్యక్తిత్వ ఫిజికల్ అపీరెన్స్ గురించి చెప్తున్నారు. అదేనా అండి మీరు చెప్తున్నది? హలో, రైట్. నాయకులు అన్న తర్వాత మీరు శారీరకంగా కాదు అనేక లక్షణాలు ఉన్నాయి, ఇదివరకు మనం మాట్లాడాం. అలాగే ఈ నాయకత్వానికి సంబంధించి అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలతో కొన్ని సిద్ధాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. మనోవిజ్ఞాన శాస్త్రంలో అనేక మనసు శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేశారు. ఈ సిద్ధాంతాలు చూసినప్పుడు ప్రధానంగా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ట్రైట్ థియరీ అంటాం, అంటే మౌలికమైన గుణాలు. అందులో గ్రేట్ మ్యాన్ అప్రోచ్ అది వస్తుంది, గ్రేట్ మ్యాన్ థియరీ. బేడ ఇదివరకు చెప్తున్నారు గ్రేట్ మ్యాన్ థియరీ అనేది. అలాగే బిహేవియరల్ అప్రోచ్ లేదా బిహేవియరల్ థియరీస్, అది రెండో దశలో వచ్చింది. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే లీడర్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్. అంటే కొంచెం లర్నింగ్ ఇంపార్టెంట్ వచ్చింది. బిహేవియర్లో లర్నింగ్ అనేది అంశం నేర్చుకోవచ్చు, నాయకత్వ లక్షణాల గురించి అనేది వచ్చింది. ఆ తర్వాత నాయకులు అనేవారు సందర్భోచితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అది సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్, అదే కంటింజెన్సీ ఫ్యాక్టర్స్, అది సిచ్యువేషనల్ థియరీస్ ఉన్నాయి. ఈ థియరీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసే ముందుగా ఆ ఫోన్ కాల్ ఉంది. ఫోన్. హలో సార్ చెప్పండి. మనకి లీడర్షిప్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలనేది మంచి సబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు మనకి మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా తక్కువ అయిపోయినాయి. ఓకే, రైట్. చెప్పండి. తక్కువ అయిపోవడం వల్ల మనకు సమర్థవంతమైన రాజకీయం నడచలేకుండా పోతాను. హలో, ఆ సమర్థమైన నాయకులు నా లక్షణాలను నేర్చుకోవడానికి ఇప్పుడు ఆ సందర్భంగానే ఈ చర్చ మనం ప్రారంభించాం. సబ్జెక్టు మంచి సబ్జెక్టే సార్. ఈ విషయం ఏమంటే మనకి క్లాస్ రూమ్స్ లో కూడా ఈ సబ్జెక్ట్ పెట్టాలి సార్. రైట్ రైట్ రైట్. ఓకే, మీకు ఆ అంశం అవుతుంది. మేడం మీరేం చెప్తారా? మరి ప్రశ్న ఏంటో అర్థం కాలేదు. నాయకత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం అన్నారు. ఇది స్కూల్స్లో ఒక సబ్జెక్ట్గా కూడా ఉంటే చాలా మంచిది అన్నారు. అంటే ఈ లక్షణాలు నేర్పించడానికి, అంటే నాయకులు అనేది మన సమాజంలో ఆ లక్షణాలు మన అందరికీ కావాలి. ఆ యొక్క అంశాన్ని స్కూల్ దశ నుంచే విద్యార్థులకు నేర్పించాలి అనేది చాలా మంచి సజెషన్ అండి. మరొక ఫోన్ కాల్ ఉంది. హలో, చెప్పండి. హలో, మాట్లాడండి. అది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అది అంటే వెనకబడి తరగతి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉండవని చెప్పేసి, అంటే ఎస్సీ బీసీ అని చెప్పి ఒక అపోహ ఉంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారే? రైట్. దీనికి సోషల్ బ్యాక్గ్రౌండ్ అంటే సమాజం నుంచి మనం నేర్చుకోవడం, దాన్ని కూడా చర్చిస్తామండి. ఇప్పుడు థియరీస్ అన్నీ వస్తున్నవి, ఆ అంశాన్ని కూడా మేము చర్చిస్తున్నాం. అది మీరు దయచేసి దీన్ని వింటూ ఉండండి. మీకు మీ అనుమానం మీకు డౌట్ క్లారిఫై అవుతుంది. థియరీస్ చెప్తున్నారు కదమ్మా, రకరకాల థియరీస్ అన్నాం. కండెన్సీ థియరీ అన్నాం, బిహేవియరల్ థియరీస్ అన్నాం, తర్వాత ట్రైట్ థియరీస్ అన్నాం. ట్రైట్ థియరీస్లో మొదటగా మనకు థియరీస్గా మనం మాట్లాడినట్టయితే మొదట వచ్చింది గ్రేట్ మ్యాన్ థియరీ. ఇదివరకు మీరు రెఫరెన్స్ చేసి కొంచెం మాట్లాడారు. ఆ గ్రేట్ మ్యాన్ థియరీలో మనిషి పుట్టుకతో వస్తారని ఇలా ఒక ఇది అయితే, దాన్ని మనుషుల్ని నాయకులను సమాజం తయారు చేస్తుందని ఆ యొక్క థియరీకి ఒక విమర్శ కూడా ఉంది. ఆ మొదట వచ్చిన థియరీ ఏమో గ్రేట్ మ్యాన్ థియరీ, అంటే పుట్టుకతో వాళ్ళు వస్తారు, వాళ్ళకి క్వాలిటీస్ ఇలా ఉంటాయి అనేది చెప్తూ వస్తారు. అది ఆ తర్వాత ఒక సోషియాలజిస్ట్ చెప్తుంది ఏమంటే ఆ థియరీ కరెక్ట్ కాదు, ఇది సొసైటీ మేక్స్ ది లీడర్స్ అంటారు. అంటే సమాజం నుంచి నాయకులు ఉద్భవిస్తారని, సమాజం తయారు చేస్తుందంటారు. అది మరో ఆయన చెప్తున్నది. ఇది
ఆ తర్వాత వస్తున్న థియరీ ట్రైట్ థియరీ. అందులోనే ఆ యొక్క నాయకులకు ఉన్న లక్షణాలను గుర్తించడం జరిగింది. రైట్. హలో 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 చెప్పండి మీరు. హలో అడగండి. నా పేరు ఉపేంద్ర, హైదరాబాద్ నుంచి. ఓకే సార్, నాకు చిన్న క్వశ్చన్ లీడర్షిప్ మీద. సార్, నాయకుడికి నాలెడ్జ్ స్కిల్స్ తో పాటు వాయిస్ ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది లీడ్ చేయడానికి? రైట్ రైట్. వాయిస్ లేని నాలెడ్జ్ ఎలా ఉంటుంది, వాయిస్ తో కూడిన లీడర్షిప్ ఎలా ఉంటుంది, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. ఇప్పుడు అంటే మీరు చెప్తుంది కమ్యూనికేషన్. నాయకులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నది ఇదివరకు మనం చర్చలో వచ్చింది. అది నాయకులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అనేది. అయితే మంచి నాయకులుగా ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా బిగ్ ఆడిటర్స్ చాలా బాగా మాట్లాడితే అది మంచిదే. అయితే అది కంపల్సరీ మాత్రం కాదు. మాట్లాడింది చక్కగా మాట్లాడగలగాని మన యొక్క భావాలను వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే చాలు. అదే పెద్ద పెద్ద ఆడిటర్స్ను అలా అని అదేమీ లేదు. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవసరమైతే ఉన్నది. మీ అభిప్రాయం? ఇప్పుడు మనం నిత్య జీవితం లోపల డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు చెప్పిన దానికి తోడుగా ఇంకొక మాట చెప్పాలనుకుంటే కనుక, అద్భుతమైనటువంటి వాక్ పటిమ అని కాకుండా తాను ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాడో నాయకుడు, ఆ లక్ష్యాన్ని చేరేటట్లుగా ఏ మెసేజ్ను ఇవ్వదలుచుకున్నాడో సభ్యులకు, ఆ మెసేజ్ వాళ్లకు చేరడం ముఖ్యం. తన హావభావాల చేత కావచ్చు, కొన్ని మాటలు వాడడం ద్వారా కావచ్చు, ఎక్కువ మాటలు వాడడం ద్వారా కావచ్చు. అంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేటటువంటిది తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేరవేస్తున్నాడా లేదా నాయకుడు అనేటటువంటిదే ప్రధానమైంది. ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. ఈవెన్ హ్యాండ్ రైటింగ్ దగ్గర కూడా మనం చూడొచ్చు. అంటే హ్యాండ్ రైటింగ్ బాగుండాలని మనం సాధారణంగా అన్నామంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదైతే రాస్తున్నామో, ఏ పర్పస్తోనైతే రాస్తున్నామో ఎదుటి వ్యక్తికి అది అర్థం కావాలన్నట్టు. అంటే లెజిబిలిటీ ఇంపార్టెంట్. సేమ్ అట్లే కమ్యూనికేషన్ స్కిల్ అన్నది కూడా అదే రకమైన. కొద్దిగా యాడ్ చేస్తానండి. వెంకటేశ్వరరావు గారు చెప్పిన దానికి ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను. ఇంకో రెండో ఫోన్ కాల్ తీసుకోబోయే ముందు ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను. వాయిస్ అనేది ఇంపార్టెంటే, కాదని అంటలేదు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మెసేజ్ ఇంపార్టెంట్. ఆ మెసేజ్ ఎలా వెళ్తోంది అనేది ఇంపార్టెంట్. మన మెసేజ్లో స్పష్టత ఉండి పదే పదే తను చెప్పదలుచుకున్న దాన్ని స్పష్టంగా, కన్సిస్టెంట్గా, చాలా ఆచరణాత్మకంగా కూడా చెప్పినప్పుడు ఆ నాయకుడి ప్రభావం తప్పకుండా ఉంటుంది. రైట్. మరో ఫోన్ కాల్ ఉంది. రైట్. హలో. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఒక లీడర్ కి, ఒక కింగ్ మేకర్ కి. హలో హలో. ఒక లీడర్ కి, ఒక కింగ్ మేకర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి సార్? వీళ్ళిద్దరు ఎవరు పాత్ర ముఖ్యం? ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1991 రిఫార్మ్స్ లో మనకి మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహన్ ఇద్దరు రోల్ ఎక్కువ చెప్తారు. కానీ యాక్చువల్ గా రోల్ బేస్ మాత్రం మన్మోహన్ సింగే. బట్ నేమ్ అంటే మనకి రిఫార్మ్ సంఘంలో పేరు గుర్తొచ్చి మాత్రం పివి నరసింహారావు గారు. కానీ అక్కడ రోల్ బేస్ మాత్రం మన ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు. ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు ఏమో కింగ్ మేకర్ అయితే ఇతను లీడర్. కానీ ఇక్కడ ఎవరో ముఖ్యం, ఎవరికి అంటే వారి పోషిస్తున్న పాత్రకే ప్రాముఖ్యత లభిస్తుందా లేదా కొంచెం వివరించగలరు? సూత్రధారి ఎవరైనా, పాత్రధారైనా ఆచరణలో పెట్టగలిగిన వాడు, ఆచరణలో పెట్టేట్టుగా సమన్వయం చేయగలిగిన వాడు నాయకుడండి. రైట్. ఇప్పుడు మన థియరీస్ గురించి మాట్లాడుతున్నాం. ట్రైట్ థియరీ కూడా చాలా ముఖ్యమైనది. సమయ సందర్భంతో కొంచెం క్లుప్తంగా థియరీస్, ట్రైట్ థియరీ గురించి కొంచెం మనం చెప్పగలరు? మనం ఇంతకుముందు ట్రైట్ థియరీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టామండి ఆల్రెడీ. అయితే నాయకులు, రకాలు అన్న క్లాసిఫికేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టమంటారా? మీకు ఉదాహరణకి బార్ట్లెట్ అనే పరిశోధకుని సిద్ధాంతకర్త తాలూకు క్లాసిఫికేషన్ ఉంది, వర్గీకరణ ఉంది. ఆయన అంటాడు 4 రకాల, బార్ట్లెట్ ప్రకారం 4 రకాల నాయకులు ఉంటారు. ఒకటి సంస్థాగత నాయకుడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక జిల్లా కలెక్టర్ కానీ, లేదా ఒక కంపెనీ యజమాని కానీ సంస్థాగత నాయకుడు. ఆ సంస్థలో జరిగేటువంటి లేదా ఆ ప్రదేశంలో జరిగేటువంటి అనేక విషయాలకి వాళ్ళు రెస్పాన్సిబుల్. వాళ్ళు అధికారాన్ని చలాయించే నాయకుడు. ఇలాంటి వాళ్ళు నిర్ణయాత్మకమైనటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు మిలిటరీ నాయకులు, వాళ్ళు నిర్ణయాత్మకంగా ఉంటారు. అలాగే ప్రభావితం చేసే నాయకుడు, ఇందాక ఎవరో మాట్లాడినట్టుగా ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆయన ప్రభావితం చేసే నాయకుడు ఆయన. అలాగే నైపుణ్యం కలిగినటువంటి నాయకుడు, నిపుణత కలిగిన నాయకుడు ఎవరంటే ఆ నైపుణ్యాలు, సామర్థ్యాలు, ఒక టెక్నికల్ హెడ్ ఉంటాడు ఒక కంపెనీలో.
నైపుణ్యత కలిగినటువంటి నాయకుడు. బార్ట్లెట్ క్లాసిఫికేషన్ ప్రకారం ఇవన్నీ ఈ 4 రకాల వర్గీకరణ జరిగిందండి. ఇకపోతే లెవిన్ లిపిట్ అండ్ వైట్ వీళ్ళు మరొక రకమైనటువంటి నాయకత్వం గురించి మాట్లాడతారు. అందులో వాళ్ళు మూడు రకాల వర్గీకరణల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటాం. ఒకటేంటంటే ఆటోక్రాటిక్ లీడర్స్, నియంత్రాత్మక ఫోన్ తీసుకుందామంటారు. మళ్ళీ ఫోన్ అది. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. అయితే మీరు దూరదర్శన్లో నిర్వహించే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటున్నాయండి. మంచి నా బాగా వల్ల ఏంటంటే నేను కూడా ఒక ఉపాధ్యాయుని, ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ఓకే 25 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా. నాయకత్వ లక్షణాలు బాల్యంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఏదో బాల్యంలోనా? బాల్యంలో కనిపిస్తాయి. పిల్లల్లో బాల్యంలో కనిపిస్తే ఓకే వాళ్ళ సందేహాలను నివృత్తి చేసేవాళ్ళు కానీ, వాళ్ళని హక్కున చేసుకుని విషయాన్ని తెలియపరిచేవాళ్ళు కానీ, ఉన్న ఉపాధ్యాయుల్లో కూడా 3 వంతులుగా లేరు. వాళ్ళకే అసలు అవగాహన లేకుండా డబ్బు కోసం కేవలం వాళ్ళు ఏదో అవసర నిమిత్తం వచ్చేటువంటి వాళ్ళే తయారైనారు తప్ప వ్యవస్థను ఉద్ధరించి సమాజాన్ని భద్రంగా చూసి వాళ్ళకు ఒక నాయకత్వ లక్షణం. అంటే నాయకుడు అంటే కుటుంబాన్ని సేవాడు నాయకుడే, వ్యవస్థను నడిపేవాడు నాయకుడే, జీవితాన్ని తను ఉద్ధరించుకోవడం ప్రక్రియ కూడా నాయకత్వం. మీ ప్రశ్న అర్థమైందమ్మా. కాబట్టి రైట్. నాయకత్వ లక్షణాలు మీరు ఉంచే స్కూల్ యొక్క సిచ్యువేషన్ మీరు చెప్పారు. అది నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి ఒక ప్రథమమైన స్థలము, వేదిక స్కూల్. అందులో అనుమానం లేదు. స్కూల్లో టీచర్లే ఒక లీడర్గా ఉండాలి. ఆ లీడర్ అంటే వీ లెర్న్ బై ఎగ్జాంపుల్, లేదా ఇది అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటాం. అంటే చూడడం ద్వారా నేర్చుకుంటాం, వినడం ద్వారా నేర్చుకుంటాం. టీచర్ స్కూల్లో మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ దాన్ని చూడడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. అదే పని కాదు, టీచర్లు కూడా వాళ్ళలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలని కొద్దిగా అభివృద్ధి చేయడానికి టీచర్లు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ఇందాక కూడా మరొక కాల్లో వారు మెన్షన్ చేశారు, స్కూలు విద్యార్థి దశ నుంచే ఈ నైపుణ్యాలని పెంపొందించాలి అని. ఈ రెండు కలుపుకుంటే మెసేజ్ ఒకటేనండి. రైట్. మరో ఫోన్ కాల్ ఉంది. ఓకే, మరో ఫోన్ ఉందండి. హలో హలో, చెప్పండి, మాట్లాడండి. మాట్లాడండి. హలో హలో హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు నాయకుడు రిటైర్ అయిపోయేటప్పుడు కొడుకుల్ని కూతుళ్ళని మళ్ళీ నాయకురాలు చేస్తారు కదా. అంటే ఇది నాయకుడికి నాయకులే పుడతారా? ఓకే, రైట్. రైట్, ప్రశ్న అర్థమైందమ్మా. రైట్, చెప్పండి. మనం ఇన్ని రకాల నాయకుల గురించి మాట్లాడుకున్నాము, కానీ కుటుంబ అయితే అలాంటిది. ఓకే, ఇక్కడ ఇంతకుముందు ఒక కాలరు కూడా ఒక ప్రశ్న రేజ్ చేస్తూ నాయకత్వం అనేటటువంటిది ఏమన్నా ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ అట్లా ఏమన్నా ఉంటుందా అనే మాటను రేజ్ చేయడం జరిగింది. రెండింటిని కలుపుకొని సమాధానం చెప్పాలంటే కనుక నాయకుల పిల్లలు నాయకులు కాకూడదని ఎక్కడా లేదండి. నాయకత్వానికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పిల్లలు ఉన్నప్పుడు సైకాలజీ ప్రకారము మనిషి పర్సనాలిటీ మీద 2 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి హెరిడిటీ, 2 ఎన్విరాన్మెంటు. అంటే ఏ ఎన్విరాన్మెంట్లో పిల్లలు పెరుగుతూ ఉన్నారో ఆ ఎన్విరాన్మెంట్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. మంచి నాయకత్వం కలిగినటువంటి కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి పిల్లలకు ఆ నాయకత్వం యొక్క ప్రభావం చిన్నప్పటి నుంచే ఉంటుంది కనుక వాళ్ళు సహజంగానే నాయకులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కనుక నాయకులు అయినంత మాత్రాన వాళ్ళ పిల్లల్ని వారసత్వంగా తీసుకొస్తున్నారు, ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని అనడానికి వీలు లేదు. అంటే తన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏ చైల్డ్ అయినప్పటికీ కూడా నాయకుడు కావడానికి సంపూర్ణమైనటువంటి అధికారము ఆ చైల్డ్కు ఉంది అని చెప్పదలుచుకున్నాము. తర్వాత ఇంకొకటి, ఇందాక కాలర్ చెప్పిన దాన్ని కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ నాయకత్వం అనేటటువంటిది, నాయకత్వ లక్షణాలు అనేటటువంటివి ఏ కులం మీదనో మతం మీదనో ప్రాంతం మీదనో ఆధారపడి వచ్చేటటువంటివి కాదు. మంచి నాయకుడు, గొప్ప నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఏ కుటుంబం నుంచి అయినా రావచ్చు, ఏ కులం నుంచి అయినా రావచ్చు, ఏ మతం నుంచి అయినా రావచ్చు, ఏ ప్రాంతం నుంచి అయినా రావచ్చు. అందుకు అవసరమైనటువంటి పరిస్థితులు చిన్నప్పుడు ఎదురైతే కనుక గొప్ప నాయకులుగా ఎదుగుతారు. నేను ఇంకొంత యాడ్ చేస్తాను సార్. తను చెప్పిన దానికి, వెంకటేశ్వరరావు గారు చెప్పిన దానికి ఒక క్షణం. నాయకత్వం రక్తంలో ఉందా, కుటుంబంలోనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి తరతరాలుగా వారసత్వంగా సంక్రమించాలా అంటే ఇక్కడ నేచర్ నర్చర్ గురించి చెప్పారు మన వెంకటేశ్వరరావు గారు. ఒకటి స్వభావ సిద్ధంగా, స్వభావం నాయకత్వం అనేది ఒక స్వభావం కాదుగా, ఆ లక్షణాలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో, లక్షణాంశాలు ఏవైతే మాట్లాడుకున్నామో, ఉదాహరణకి ఇందాక మనం దృఢత్వం, ఎసెప్టివ్నెస్ గురించి మాట్లాడుకున్నాం, అట్లాగే సమర్థత గురించి మాట్లాడుకున్నాం, నైపుణ్యాలు నేర్చుకోవాలి, తొందరగా పెంచుకోవాలి అనేటువంటి ఉత్సుకత గురించి మాట్లాడుకున్నాం. ఇట్లాంటివి
అటు నేచర్ ద్వారాను ఇటు నర్చర్ ద్వారాను, అంటే ఉన్న లక్షణాలని పునర్బలనం, వాళ్ళకి ఉండేటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి పునర్బలనం చేస్తుంటే, రీఇన్ఫోర్స్ చేస్తుంటే, అటువంటి నర్చర్ ద్వారా బై నేచర్ కొంత ప్రాబబ్లీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి సంక్రమించినటువంటి కొన్ని దృఢత్వం వంటి అంశాల ద్వారా వాటిని పునర్బలనం చేసే వాతావరణం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందొచ్చు. అలాగని ప్రతి నాయకుడు కొడుకు నాయకుడే కాకపోవచ్చు. మనం కేవలం పాలిటిక్స్ గురించే మాట్లాడుకోక్కర్లేదండి, రాజకీయాల గురించే మాట్లాడుకోక్కర్లేదు. మన ఉద్యోగాల్లో కానీ సంస్థల్లో కానీ చూస్తాం మనం. ఇది కొన్ని సహజసిద్ధంగా కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. ఓకే, నమస్తే, చెప్పండి, మాట్లాడండి. డిగ్రీ అవుతున్నాను. ఓకే, ఇప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఎలా పెంచుకోవాలి, వేసుకోలేరా? నాయకత్వ లక్షణాలు పెంచుకోవడం ఎలా? రైట్ 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 చెప్పండి. ఒక మంచి నాయకుడిగా కావాలంటే ఇందాక డాక్టర్ పద్మజ గారు చెప్పారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, అంటే పరిస్థితులు అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. ఒక గొప్ప నాయకుడిగా వెదగాలి అని చెప్పేసి అంటే దానికి అత్యుత్తమమైనటువంటి మార్గము మంచి నాయకుల మధ్యలో ఉండడం. చాలా సులభమైనటువంటి మార్గం. అంటే మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తుల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తి తప్పనిసరిగా మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తిగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి సమస్య పరిష్కార నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో తిరిగేటటువంటి వ్యక్తికి సమస్య పరిష్కార నైపుణ్యాలు అలవడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి చొరవ తీసుకునేటటువంటి వ్యక్తుల మధ్య పెరిగినటువంటి వ్యక్తి లోపల చొరవ తీసుకునే లక్షణం పెరుగుతుంది. ధైర్యవంతులతో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ ధైర్యమైనటువంటి లక్షణం సహసిద్ధంగా వస్తుంది. అంటే ఈ అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేటటువంటిది చాలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి మనుషుల మధ్యలో ఉంటే ఆ రకమైనటువంటి లక్షణాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాయకులను గమనించడము, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. అంటే ఇప్పుడు ఒకానొక గొప్ప నాయకుడు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడు ఇతరులను అనేటటువంటి దాన్ని అతని యొక్క ప్రవర్తనలను, ప్రతిస్పందనలను అబ్జర్వ్ చేయడం ద్వారా, కొన్ని అంశాలను ఇమిటేట్ చేయడం ద్వారా కూడా నాయకత్వ లక్షణాలను పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక సోషల్ పర్స్పెక్టివ్లో వెంకటేశ్వరరావు గారు మాట్లాడారండి. మీరు వ్యక్తిగతంగా కూడా నేను మరికొంత యాడ్ చేస్తాను. వ్యక్తిగతంగా మీరు ఎలా పెంపొందించుకోవాలి అని అడిగారు కాబట్టి నేను మరికొంత యాడ్ చేస్తాను. మనం కొన్ని లక్షణాంశాలని గురించి మాట్లాడుకున్నాం ఇందాక, ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాంశాలని గురించి మాట్లాడుకున్నాం. ఫలానా ట్రైట్స్ ఎంతోమంది సైద్ధాంతికులు మాట్లాడిన విషయాలు, అవి అన్నీ ఉండి తీరాలని లేదు, కానీ అందులో కొన్ని అయినా నాలో ఉన్నాయా, ఒకవేళ లేకపోతే వాటిని నేను పెంపొందించుకోవడం ఎట్లా? ఉదాహరణకి ఆలోచన స్పష్టత లేనప్పుడు, భావస్పష్టత లేనప్పుడు, ఎక్స్ప్రెషన్లో ఇందాక కమ్యూనికేషన్లో ఎవరు అడిగారు కదా, ఆలోచన స్పష్టత ఉన్నప్పుడు, భావస్పష్టత ఉన్నప్పుడు భాష స్పష్టత వస్తుంది. భాష స్పష్టతలో కూడా ఆలోచన స్పష్టతని మనం కన్వర్ట్ చేయగలిగినప్పుడు ఆచరణలో కన్వర్ట్ చేయడం అనేది నెక్స్ట్. కాబట్టి ఈ స్పష్టత అనేది అన్ని విషయాల్లోనూ ఉండాలి. ఆలోచన కాగ్నిటివ్ లెవెల్లోనూ, అటు తర్వాత దాన్ని ప్రయోగాత్మకంగా లక్ష్యాలు స్పష్టంగా పెట్టుకోవడంలోనూ, గోల్స్ క్లియర్గా ఏర్పరచుకోవడంలోనూ, ప్రయోగాత్మకంగా కొన్ని ఆచరణలో పెట్టి చూడడం ద్వారాను వాటికి పునర్బలనం లభిస్తోందా లేదా, ఇలాంటి విషయాలు మిగతా వారు ఆచరించి చూసినప్పుడు వారికి కలిగినటువంటి ప్రతిస్పందన ఏంటి, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా మీరు విశ్లేషించుకొని తదనుగుణంగా ఏది ఎంతవరకు సాధ్యము, నిజంగా నాది చాలా అంబిషియస్గా ఉన్నాయా లేదా ఆచరణాత్మకంగా ఉన్నాయా, నా ఆచరణ మిగతా వారికి నచ్చుతున్నదా లేదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లీడర్షిప్ అనేది కేవలం నేను నాయకుడిని అనుకుంటే సరిపోదు, ఫాలోవర్స్ కూడా ఉండాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి కూడా ఆచరణకి అనుగుణంగా అనువుగా అనిపించాలి. కాబట్టి ఈ క్రమంలో నేను విజయం సాధించగలుగుతున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనం విశ్లేషించుకుంటూ, ఇంకా ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఏ విషయాల్లో ఏ లక్షణాంశాల్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, మెరుగుపరుచుకోవాలి, ఏ నైపుణ్యాలు పెంచుకోవాలి అనేవి మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవచ్చండి. హలో, మరో కాల్ ఉంది మేడం. హలో, చెప్పండి. హలో, రైట్. ఓకే అమ్మా, థీరీస్ అన్ని విపులంగా మనం మాట్లాడడానికి అవకాశం లేదు, టైం దగ్గరకు వస్తున్నది. ఒక ముఖ్యమైన థీరీ, దీనికి పరిశోధనలు చాలా జరిగాయి. వరల్డ్ వార్ II దగ్గర నుంచి చూసినట్టయితే ఈ లీడర్షిప్ దానిపైన అనేక థియరీస్ జరిగాయి. ఒక దశలో మిలిటరీలో సైన్యాన్ని ఎంపిక చేసుకునే సమయంలో మొదట ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్లో చేశారు. ఆ తర్వాత ఆఫీసర్స్ని కానీ అలాగే సిపాయిలను కానీ సెలెక్ట్ చేసేటప్పుడు అనేక రకాల టెస్టులు నిర్వహించి
చేసేవారు. వాళ్ళు ఇదేమనంటే లీడర్షిప్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి రకరకాల టెస్టులు పెట్టేవాళ్ళు, గ్రూప్ డిస్కషన్ కానీ ఇలాంటివి చేసేవారు. హలో హలో సార్. చెప్పండి సార్ నాయకత్వ లక్షణం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది సార్ మాకు చూస్తుంటే కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, దూరదర్శన్ సార్ అక్కడ అభివృద్ధి విషయం సార్. ఓకే సార్ స్ట్రైట్ గా నేను మధ్యలో కూర్చున్నట్టు సార్ పేరు ఏదో నాకు లేదు కానీ ఒకసారి సార్ చాలా కష్టంగా చెప్తున్నారు సార్, చాలా అర్థమవుతున్నాయి. వెంకటేశ్వర గారు చెప్పండి. సార్ సార్ నమస్కారం సార్, వెంకటేశ్వర గారికి నమస్కారం అండి. నమస్కారం సార్. మేము కొద్ది చోట్ల చూస్తున్నాం సార్ నాయకత్వం ఎలా ఉన్నారంటే సార్, మేము నాయకులుగా ఉంటామని వచ్చి మాట్లాడి చేసేసి 10 మంది తయారు చేసుకొని వారి యొక్క ప్రోద్బలాన్ని వారి యొక్క ఇమేజ్ ని పెంచుకొని దూరంగా వెళ్ళిపోయి మిగతా వాళ్ళని పక్కన పడే స్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడు నాయకత్వం. ఓకే, మీరు చెప్తున్నది వాళ్ళు మేము ఎలా బిహేవ్ చేయాలన్నట్టు కొంచెం చాలా స్పష్టంగా చెప్తున్నారు సార్, చాలా సంతోషం మిమ్మల్ని చూస్తుంటే మనకి. అది సార్. ఓకే, మీరు చెప్తున్న దాంట్లో వాళ్ళు చాలా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారనేది మీరు అంశాన్ని చెప్పారు. మీరు నాయకులు అనేవారు బహుశా అంటే వారు మీ చుట్టూ ఉన్న సమాజంలో వారిని చూసి మీరు నేర్చుకోండి, మీరు లెర్నింగ్ త్రూ ఇమిటేషన్, లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ గురించి మాట్లాడారు కదా, అలాంటి నాయకులు ఉన్నప్పుడు మా పరిస్థితి ఏంటి అనేది వారి ప్రశ్న అయి ఉంటుంది. బహుశా అంటే ఇక్కడ మనము ఎక్కడైనప్పటికీ కూడా మనిషి యొక్క విచక్షణ అనేది ప్రధానమవుతుందండి, డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ప్రధానమవుతుంది. ఏ ఒక్క విషయాన్ని మనం నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా అది ఎంత మేరకు సమంజసము, ఎంత మేరకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ను దానివల్ల మనం ఇతరుల మీద చూపించగలుగుతాం అనేటటువంటి విషయాన్ని ఆలోచించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటప్పుడు మనం మిస్లీడ్ కావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరొక చిన్న విషయం ఏంటంటే ఇలాంటివి ఎంతకాలం ఉంటుంది? 10 seconds ఇవ్వండి, మాట్లాడుతున్నాను ప్లీజ్. ఇలాంటివి ఎంతకాలం ఉంటుంది? 10 seconds ప్లీజ్ మేడం. 10 seconds లో చెప్తాను. ఒకటి హలో చెప్పండి. ఒకటి త్రైవిద్య ఎందుకు రాదు? త్రైవిద్య మీకు అర్థమవుతుంది ప్రొఫెసర్ శివరాం. ఒకటి త్రైవిద్య ఎందుకు రాదు, రెండోది 2/3 మెజారిటీ ఎందుకు కాన్స్టిట్యూన్సీలో మేకింగ్ ఆఫ్ గవర్నమెంట్, ఒకటి ఫెడరల్ స్ట్రక్చర్ లో మనకి రాజు ఏ విధంగా ఉందో ఆ సిస్టమ్ ని మనకి ఎంత లాభం అవుతుంది ఎందుకు చూడట్లేదు? ఈ 3. థ్యాంక్ యూ. అమ్మ, మీరు చెప్తున్నది కొంత రాజకీయ సంబంధంగా కాన్స్టిట్యూషన్ సంబంధంగా మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఇప్పుడు నేటి మేము చర్చిస్తున్నది నాయకుల యొక్క లక్షణాలు, ఆ యొక్క సైకాలజీ పరంగా మేము చర్చిస్తున్నాం మనం. అంతేగాని మనం రాజ్యాంగ పరంగా 2/3 మెజారిటీ అలాంటి ఆ సబ్జెక్టు ఇప్పుడు మేము చర్చించడం లేదు. నాయకుల యొక్క లక్షణాలు మాత్రమే మాట్లాడుతున్నాం. నాయకత్వ లక్షణాల గురించి మనకు వచ్చిన నిష్ణాతులు అనేక విషయాలు మనకు తెలియజేశారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. అలాగే నాయకత్వం అనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంతమంది చెప్పారు. అది నాయకత్వం అంటే ఏం లేదు, మంచి పనులు చేయడం. డ్రక్కర్ అనేది చెప్తున్నది డూయింగ్ గుడ్ థింగ్స్. అలాగే మంచిగా చేయడం. ఎప్పుడు నేర్చుకోవాలి? మన నాయకత్వ లక్షణాలకు దానికి ఒక సమయ సందర్భం లేదు. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే నాయకత్వ లక్షణాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులను ధైర్యంగా చేయాలి. మంచి పనులను మనందరికీ ఉపయోగపడగా చేయాలి. అలా మన ఇంట్లో చేయాలి, ఆఫీస్లో చేయాలి. ఒక స్వార్థపూరితంగా లేకుండా సమాజానికి, కుటుంబానికి, వ్యక్తికి, అందరికీ ఉపయోగపడేలా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని మన ఇష్టాతులు ఇదివరకే చెప్పినట్టు దీనికి అనేక విషయాలు తెలియజేశారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. అనేక కాలర్స్ కూడా వివిధ అంశాలు, సందేహాలు గురించి అడిగారు. వారికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.